హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం 21వ శతాబ్దంలో జరుగుతున్న అత్యంత తీవ్రమైన, అతి ప్రమాదకరమైన టెక్ వార్ గురించి తెలుసుకుందాం. ఈ యుద్ధం ప్రధానంగా రెండు పెద్ద ఆర్థిక శక్తుల మధ్య జరుగుతుంది. అవి అమెరికా మరియు చైనా. సెమీ కండక్టర్స్ నుంచి 5G టెక్నాలజీ దాకా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ దాకా వీరి మధ్య ఉన్న వైరం అనేది ప్రపంచ సాంకేతిక విప్లవంలో ఎన్నో మార్పులు తెచ్చేలా ఉంది. ఇంతకీ ఈ టెక్ వార్లో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు? ఆధునిక సాంకేతికత, ఫ్యూచర్ టెక్నాలజీపై దీని ప్రభావం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ టెక్ వార్ గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. 1990s, ఎర్లీ 2000s వరకు చైనా అనేది ప్రపంచ కర్మాగారంగా ఉంటూ చీప్ గూడ్స్ని తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేసేది. అంటే అప్పట్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మాత్రమే ఉంది. కానీ ఈ మధ్య చైనా తన డైరెక్షన్ను చేంజ్ చేసి టెక్ లీడర్గా ఎదగడానికి ప్రయత్నిస్తుంది. కానీ అమెరికా అనేది ప్రపంచ టెక్ లీడర్గా ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికీ ఆ దేశమే ప్రపంచాన్ని శాసిస్తుంది. ఉదాహరణకు యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి దిగ్గజ సంస్థలు, సిలికాన్ వ్యాలీ లాంటి టెక్నాలజీ గ్లోబల్ సెంటర్లు కూడా యుఎస్ఏలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. చైనా సాంకేతిక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. అమెరికా డామినెన్స్ని బ్రేక్ చేయడానికి చైనా ప్రభుత్వం భారీగా పెట్టుబడులను సాంకేతిక రంగంపై పెడుతుంది. అమెరికా, చైనాలు ప్రధానంగా పోటీ పడుతున్న సాంకేతిక రంగంలో మొదటిది సెమీ కండక్టర్స్. ఇవి చిప్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అమెరికా ఎప్పటి నుంచో ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తుంది. ఇంటెల్, నివిడియా లాంటి పెద్ద కంపెనీలు అమెరికాలోనే ఉన్నాయి. చైనా తన సొంత చిప్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి భారీగా పెట్టుబడులు పెట్టింది. దీనికి కౌంటర్గా అమెరికా చిప్స్ను కానీ, చిప్ తయారు చేయడానికి వాడే యంత్రాలను కానీ చైనాకి ఎక్స్పోర్ట్ చేయడాన్ని నిషేధించింది. మళ్ళీ దీనికి కౌంటర్గా చైనా రేర్ మెటల్స్ అయిన గ్యాలియం మరియు జెర్మీనియం లాంటి మెటల్స్ని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయడాన్ని నిషేధించింది. ఈ రెండు ఖనిజాలు కూడా సెమీ కండక్టర్స్ తయారీలో ఉపయోగిస్తారు. రెండవది 5G మరియు టెలికమ్యూనికేషన్స్. ఈ 5G టెక్నాలజీలో చైనీస్ కంపెనీలు అమెరికా కన్నా ముందున్నాయి. చైనీస్ కంపెనీ అయిన హవాయి మొత్తం ప్రపంచంలో 1/3 వంతు వాటాను కలిగి ఉంది. అమెరికా ఈ 5G టెక్లో చైనా కంటే వెనుకబడి ఉంది. చైనా డామినెన్స్ని తగ్గించడానికి నేషనల్ సెక్యూరిటీ కారణంగా చూపి హవాయి, జెట్టీఈ లాంటి చైనీస్ కంపెనీలను బ్యాన్ చేసింది అమెరికా. అమెరికా ఈ 5G టెక్నాలజీలో చైనీస్ వేగాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అమెరికా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో చైనా కంటే చాలా ముందుంది. అమెరికా ఈ టెక్పై పెట్టిన పెట్టుబడులు చైనా కంటే 10 రెట్లు ఎక్కువ. అమెరికా నుంచి ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్ లాంటి అడ్వాన్స్డ్ ఏఐ టెక్లు ఉన్నాయి. చైనా దగ్గర బైడు, టెన్సెంట్, అలీబాబా లాంటివి ఉన్నాయి. కానీ రీసెంట్గా డీప్ సీక్ అనే ఓపెన్ జనరేటివ్ ఏఐతో అమెరికా ఏఐ కంపెనీలు చాలా గాబరపడుతున్నాయి. కారణం, తక్కువ ఖర్చుతో ఏఐ చాట్బాట్ని తయారు చేశారు. ఈ డీప్ సీక్ ఏఐ పెద్ద కంపెనీలకు దీటుగా ఉంది, తక్కువ ఖర్చు కూడా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరు ముందుంటే వారికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, మిలిటరీ టెక్ పరంగా కానీ, ఎవ్రీడే లైఫ్లో కానీ. నాలుగవది క్వాంటమ్ కంప్యూటింగ్. అమెరికానే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్లో కూడా ముందుంది. కానీ క్వాంటమ్ కమ్యూనికేషన్లో చైనా అచీవ్మెంట్ చెప్పుకోదగినది. లైక్ మిస్సియస్ శాటిలైట్. చైనా ప్రభుత్వం ఈ టెక్లో కూడా బాగా పెట్టుబడి పెట్టింది, అమెరికాను దాటి మేజర్ ప్లేయర్ అవ్వడానికి. అమెరికాలో ఐబిఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు ఈ టెక్ని డామినేట్ చేస్తున్నాయి. ఈ టెక్ వార్ కేవలం అమెరికా, చైనాలకే పరిమితం కాదు. ఈ టెక్ వార్ వలన అన్ని దేశాల ఎగుమతులు, దిగుమతుల మీద ప్రభావం పడుతుంది. అన్ని ఎలక్ట్రానిక్స్, కార్ల తయారీ పైన ప్రభావం ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య టెక్ వార్ కారణంగా మిగిలిన దేశాలు లైక్ తైవాన్, సౌత్ కొరియా, యూరోపియన్ దేశాలు కొంచెం లాభపడచ్చు. ప్రస్తుతానికి ఈ టెక్ వార్లో అమెరికానే అన్ని విధాలుగా ముందున్నా కూడా చైనా చాలా వేగంగా అమెరికాను ఓవర్టేక్ చేయడానికి చూస్తుంది. ఈ టెక్ వార్ ఇంతటితో అయిపోలేదు, అసలు కథ ముందుంది. ఈ టెక్ వార్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే ఫ్యూచర్ని రూల్ చేస్తారు. మీరేమి అనుకుంటున్నారు? ఈ టెక్ వార్ ప్రపంచ అభివృద్ధికి ఆటంకంగా మారనుందా, లేక అభివృద్ధికి తోడ్పడుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.